చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మైత్రేయ ముహూర్తం అంటే మురళి గారు అంటే మైత్రేయ ముహూర్తం చాలా అద్భుతంగా ప్రజలకి అందిస్తూనే ఉన్నారు సుమారు 2.5 సంవత్సరాల నుంచి కూడా. ఎందుకంటే మైత్రేయ ముహూర్తానికి అంత వైశిష్ట్యం ఖచ్చితంగా ఉంది. అప్పుల బాధలు తాళలేక ఎలా వీటి నుంచి బయటపడతామో తెలియదు అనుకునే వాళ్ళకి సబూన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం అనేది. మరి ఈ నెలలో కూడా, మరి ఈ నెల స్వేజ మాసం మధ్యలో ఉన్నా కానీ ఇంగ్లీష్ మాసంలో ఒకవేళ చూసుకుంటే జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు వస్తుంది మైత్రేయ ముహూర్తం? అప్పుల నుంచి బయటపడటానికి ఈ ముహూర్తాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఈ విషయాలు మీ ద్వారానండి. మైత్రేయ ముహూర్తము ఇది వాస్తవానికి కూడా మనకు అనురాధ నక్షత్రం కావచ్చును, అదేవిధంగా అశ్విని నక్షత్రం కావచ్చును. ఇట్టి సందర్భాలలో కొన్ని లగ్నాలను బేస్ చేసుకొని ఉండేటువంటి యొక్క మైత్రేయ ముహూర్తము. ఈ మైత్రేయ ముహూర్తము అనేటువంటిది ఎవరైతే అప్పులతో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆల్రెడీ చాలామంది కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్న వారే ఉన్నారు. సో ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని లబ్ధి పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వారు అంట ఈ లబ్ధి అన. ఎందుకంటే ఇది ఎలాంటి కోరిక నెరవేరాలి అని కానీ, లేదా నాకు ఇది కావాలి అని కానీ ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం ఇది ప్రజల్లోకి వెళ్ళి నలుగురు ఉపయోగపడాలి, నలుగురికి తప్పకుండా ఇది నమ్మి ఎవరైతే చేస్తారో వారు బాగుండాలి అనేటువంటి భావన ఒకటే. కానీ ఏదో ఈ వీడియో ద్వారా వేరే రెమెడీ అని ఇంకోటి మాత్రం ఏమీ లేదు. అందుకని అలాంటి ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి దానికి అంతటి చక్కటి ఆదరణ వచ్చింది. అలాగే ఏదో చెప్పేశారు చేసేసారు కాదు, లక్షల్లో అప్పులు తీరిన వాళ్ళు జెన్యూన్ గా వచ్చినటువంటి రివ్యూస్ ఎన్నెన్నో మనం ఎన్నో చేసి ఉన్నాం. కమెంట్స్ రూపంలో ఎంతో మంది చెప్పున్నారు. సో ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా మరి ఈ యొక్క నెలలో వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి సమయము, అది ఎట్లా ఏమిటి అనేటువంటిది చూద్దాం. పూర్తి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా కూడా మైత్రేయ ముహూర్తము అంటే ఇది 3 సార్లు నేను వినియోగించుకోవాలని మీరు ఆలోచించుకోండి. 3 ముహూర్తాలను మనకు నెలలో 1 నుండి 2 ముహూర్తాలు వస్తవి. మరలా నెక్స్ట్ మంత్లో మరలా 1 నుండి 2 ముహూర్తాలు మాత్రమే వస్తవి. మనకి ఇది వారానికి ఒకటి కానీ లేదా 15 రోజులకు ఒకటి అనేటువంటిది ఏమీ ఉండదు. కనుక ఎవరైతే మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి ఈ టైమింగ్ కావాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వారు ఫాలో అవుతూ ఉంటే వారికి ఆ మెసేజ్ అనేటువంటిది వస్తుంది. 2 టైమ్స్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకున్నా కూడా మరొకసారి మాత్రము బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. రైట్. అసలు అప్పుల గురించి ఒకసారి మనం అంటే ఇక్కడ ఒకసారి వివరంగా చెప్దాము. చేయబదులు తీసుకున్నాము, ఓ 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర నుంచో తీసుకున్నాం, కట్టలేకపోతున్నాం. బంగారం పెట్టాము బ్యాంకుల్లో, అది కట్టలేకపోతున్నాం. ఈ అప్పులు ఏవైతే ఉన్నాయి, మళ్ళీ అప్పులు అంటే ఈఎంఐ రూపంలో ఉందండి, లేకపోతే బండి కోసం అప్పు చేసామండి, అవి కాదు. ఓన్లీ చేయబదులకు తీసుకున్నటువంటి అంటే వడ్డీకి ఏదైతే మీరు చేసి ఉన్నారో ఆ అప్పు, బంగారానికి సంబంధించి ఈ అప్పు. ఇప్పుడు ఈ గూగుల్ పే, ఫోన్పే అని చెప్పారు కాబట్టి అసలు ఎట్లా తీర్చాలి? తప్పకుండా అమ్మా. ఒక ఇల్లు అనేటువంటిది మీ కళ అది. సో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఈఎంఐకి దీనికి సంబంధం లేదు. ఎందుకు అంటే అది వెలకట్టలే, అంటే ఎంత కట్టినా తక్కువనే ఉంటుంది. అది ఎంత చంపినా చావని పామురా అన్నట్టుగా అదేదో శాస్త్రం అదేదో ఉంటుంది కదా డైలాగు. సో ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కడుతూ ఉండాలి. మేబీ ట్రై చేయండి, చెప్పలేం. అమ్మవారి అనుగ్రహం ఏదో జాక్పాట్ రావచ్చు. 1 లక్ష కానీ, లేదా 2 లక్షలు కానీ, లేదా 10 లక్షలు కానీ, 30 లక్షలు కానీ, 50 లక్షలు కానీ, ఎక్కడి నుండి అంటే చేబదులు కానీ మీరు ఇంట్రెస్ట్ రూపకంగా తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ మైత్రేయ ముహూర్తం రోజు వారికి కొంత అమౌంట్ని పే చేయండి. ఎంత కొంత అంటే ఇప్పుడు ఉదాహరణకు 1,000 నుండి సుమారుగా 1000కి తక్కువ చేయకండి. 1000 నుండి 10,000 లోపు, 1 lakh లోపు మీ ఇష్టం. ఈ అమౌంట్ ఏదైతే మీరు పేమెంట్ చేసేటువంటి సమయం, మనం చెప్పేటువంటి మైత్రేయ ముహూర్తం సమయంలో మీరు అమౌంట్ను వారికి పే చేయండి. సుమారు 2 గంటల సమయం ఉండేటట్టు ఈ టైంలో పే చేయమంటున్నారు. పే చేయాలి. ఇక ఈ సమయంలో మీరు అసలు పే చేస్తారా, ఇంట్రెస్ట్ పే చేస్తారా, మీ ఇష్టం. ట్రాన్సాక్షన్ మాత్రం జరగాలి మీకు, అతనికి. రెండవది, వారికి ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు,
లేదా మాకు లేదు అని అనుకునేటువంటి వారు ఈ సమయానికి ఒక పేపర్ మీద చక్కగా కూడా రాసుకోండి వారి యొక్క పేరు. అదేవిధంగా ఎల్లో కలర్ పేపర్ దొరికితే ఇంకా మంచిది, ఎల్లో కలర్ పేపర్ ఉంటే ఇంకా మంచిది, లేదా వైట్ కలర్ పేపర్ మీదనైనా రాయండి. ఒకవేళ ఎల్లో కలర్ పేపర్ దొరికినట్టయితే దానిపై రెడ్ కలర్ పెన్తో రాసుకోండి. ఫలానా వ్యక్తికి ఇంత అమౌంట్ ఇచ్చేది ఉంటే మైత్రేయ ముహూర్తం ద్వారా నేను ఇంత అమౌంట్ పే చేసేసాను. సో మైత్రేయ ముహూర్తం రోజు నేను డబ్బులు పే చేయడం ద్వారా నా అమౌంట్ మొత్తం తీరిపోయింది అని చెప్పి దాని మీద రాసుకొని మీరు ఎంతనైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో 1000, 2000, 3000, 5000, 10,000, లక్షణ, దానికి సుమారుగా ఒక 16 రూపాయలు యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా 1 రూపీ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని దానికి జమ చేసి చక్కగా ఒక ఎన్వలాప్ కవర్లో కానీ లేదా ఏదైనా ఒక గిఫ్ట్ రూపకంగా దాన్ని కట్టేసి పూజా మందిరంలో పెట్టుకోండి. పెట్టేసి దాని ముందు ఒక దీపారాధన చేసుకోండి. చక్కటి ప్యూర్ ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి. ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో తిరుగువారం వెళ్ళేలోపు, ఇప్పుడు రేపు బుధవారం ఉంది, రేపు బుధవారం వస్తుంది, బుధవారం వస్తూ ఉన్నది, బుధవారం చేసినటువంటిది మరలా నెక్స్ట్ బుధవారం వచ్చే లోపు కల్లా ఆ అమౌంట్ వారికి ఇచ్చేసేయండి, వారి చేతికి ఇచ్చేసేయండి. 1 వీక్ లోపు వారికి పే చేసేసేయండి. ఇక గోల్డ్ లోన్ ఉంది, 16 రూపాయలు కలిపి పే చేసేయమంటారు. 16 రూపాయలు మీ దగ్గరనే పెట్టుకోండి. 16 రూపాయలు మన దగ్గరనే పెట్టుకోవాలి. వారికి మాత్రం ఆ ఫిగర్ మాత్రం ఇచ్చేయండి. ఈ 16 రూపీస్ ఏవైతే ఉన్నాయో మీ బీరువాలో పెట్టేసుకోండి. ఇట్లా మీరు 3 ముహూర్తాలను వినియోగించుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ సర్వీస్ ఉంటే అమౌంట్ పే చేసేసుకోండి. ఒకసారి మాత్రము తప్పకుండా మీరు బై హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. గోల్డ్ లోన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా వారికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి, లేదంటే బ్యాంకుకి వెళ్ళి కట్టండి. ఒకవేళ దగ్గరలో ఉంటే 3 టైమ్స్ కూడా మీరు బై హ్యాండ్ ఇచ్చినా పర్వాలేదు. ఏది ఏమైనా కూడా అప్పు తీసుకునే సమయంలో కానీ తిరిగి ఇచ్చే సమయంలో కానీ ఇద్దరి మనసులు ఒక తీరైతే ఉండవు. కనుక ఆ భావం లేకుండా మీరు వారి అప్పు తీర్చాలి అనే విధంగా మీరు ఉండాలి. అతను నా అప్పు తీర్చేటువంటి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, తనకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి ఎదుటి వ్యక్తికి ఉండాలి. ద్వేషం పెంచుకోవద్దు అని అంటున్నారు. సో ఇద్దరు కూడా చాలా చక్కటి మన సహృదయంతో ఉండి ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకు బుధవారం రోజు చక్కగా బుధుడు అధిపతి, చక్కగా బుద్ధిమంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆ యొక్క గణపతికి నమస్కరించుకోండి. సరిగ్గా బుధవారం రోజు మనకు సాయంకాలము 6:20 నుండి 7:55 లోపు, మరి ఈ సమయానికి బ్యాంకులు ఉండవు కదా అని అనుకున్నట్టయితే వారికి ఫోన్పే చేయండి. ఎగ్జాక్ట్లీ ఈ సమయంలో మీరు తీసి పక్కన పెట్టేసి తప్పకుండా నెక్స్ట్ డే వారికి పే చేయండి. గోల్డ్ లోన్ అయినా అంతే. మరలా చెప్తున్నాను, 2025 అక్టోబర్లో మైత్రేయ ముహూర్తము మనకు 8వ తారీఖు బుధవారం రోజు 6 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 55 నిమిషాల వరకు రాత్రి, అంటే PM సాయంత్రం వినియోగించుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇది 3 మార్లు వినియోగించుకుని వారి అప్పుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడి చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. మహాదేవ.